ఇక అదేవిధంగా నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ నుండి ఆయకట్టకు వానాకాలం పంటకు సాగునీరు విడుదల చేశారు అధికారులు. కాకతీయ కెనాల్ నుంచి 3000 క్యూసెక్కులు, ఇక లక్ష్మీ కెనాల్ నుంచి 300, సరస్వతి కెనాల్ నుంచి 250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇక ప్రాజెక్టులో 40 టీఎంసీలు ఉన్నందున నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్విష్ రెడ్డి. రాష్ట్ర రైతాంగాన్ని వల్ల ఆదుకోవడం కోసం ఈ ఎస్ఆర్ఎస్కి సంబంధించినటువంటి నీళ్ల నుండి సరస్వతి, లక్ష్మి, కాకతీయ, అట్లాగే గుత్ప, అల్లిసాగర్ అన్నిటి ద్వారా వల్ల నీళ్లను సాగునీరు కోసం వదలడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నీటి సామర్థ్యం కూడా 40 టీఎంసీలు. కాబట్టి రాష్ట్రంలో రైతులు కొంత ఇబ్బంది పడతా ఉన్నారు. అన్ని జిల్లాలలో కొంత వర్షపాతం తక్కువ ఉండి ఈ నిజామాబాద్ జిల్లాలోనే కొంత సాగు కూడా నాట్లేనటువంటి పరిస్థితి ఉంది. కొంత మొక్కజొన్న కానీ ఇవన్నీ కూడా గ్రౌండ్ వాటర్ లేక కొంచెం ఎండిపోయేటటువంటి పరిస్థితి సందర్భాల్లో ఇది రైతుల అవసరం దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి నిర్ణయం చేసుకొని వల్ల దీనికి సంబంధించినటువంటి ఏ ప్రాంతాలకు ఏ లిఫ్ట్ల నుంచి నీళ్లు పోతాయో అవన్నిటి కూడా ఇవాళ వదిలేయడం జరుగుతూ ఉన్నది. దీంట్లో కొంత ప్రాంతాన్ని బట్టి కొన్ని రోజులు వచ్చి తర్వాత D53 అట్లా ఆపి ఈరోజు వాటర్ రిలీజెస్కి నిన్న శివ మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది. ఈరోజు 11 గంటలకు వాటర్ రిలీజ్ చేయాలని. ఆ కార్యక్రమంలో భాగంగా మనం కాకతీయ కెనాల్లో వాటర్ రిలీజ్ చేసుకుంటున్నాం. 3000 క్యూసెక్స్ ఇప్పుడు ముందు ఇస్తాము. తర్వాత దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకొని 3500 వరకు చేసుకొని D53 వరకు జోన్ 1కి ముందు 7 days ఇస్తాము. తర్వాత నెక్స్ట్ జోన్ 2కి మళ్ళీ 8 days ఇస్తాయి. ఈ జోన్ 1 అంతా క్లోజ్ చేసి జోన్ 2 మనకు ఉన్న అంటే 40 టీఎంసీ ఉన్నాయి. ఇప్పుడు మనకు 40 టీఎంసీలో 10 టీఎంసీ మనం డెడ్ స్టోరేజ్ అనుకుంటే ఓన్లీ 30 టీఎంసీకి ప్లాన్ చేసి 4 వెట్టింగ్స్కి ఇప్పుడు అంటే శివ మీటింగ్లో 4 వెట్టింగ్స్ అయితే ఇవ్వచ్చు అనే దాని మీద డిసైడ్ చేసి 4 వెట్టింగ్స్ ప్లాన్ చేశాము. ఇప్పుడు అన్ని ఆల్ కెనాల్స్ కానీ అన్నీ కూడా 4 వెట్టింగ్స్ ముందు ప్లాన్ చేశారు. అందులో 30 టీఎంసీ అయిపోతాయి. మనకు మధ్యలో వస్తే మాత్రం మళ్ళీ మనం కంటిన్యూస్గా ఇవ్వచ్చు. టోటల్గా మనం 6 లక్షలకు ప్లాన్ చేసాం. 6 లక్షలు అంటే 4 తళ్ళు అంతే. అంటే కంటిన్యూస్గా మనం ఇస్తామా అంటే మనకు ఇన్ఫ్లోస్ లేకపోతే మనం ఏం చేయలేము. అది కూడా